2026లో అనురాగ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా? అనురాగ్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఉంటాయా? కాలేజ్ లో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫైనల్ గా స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్స్ నేర్పిస్తున్నారా? హలో గైస్, దిస్ ఇస్ విష్ణు. నేను అనురాగ్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నా. వీడియో ఎవరికంటే ఎవరైతే కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వీడియో. కాలేజ్ కి సంబంధించిన ప్రతి పాయింట్ ఈ వీడియోలో కవర్ చేస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి. You ain't stopping me. Step aside, motherfucker. I said 23, moving on a spree. You just set me free. VIP, walking easily, but so casually. No PG, blocked in Italy, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. నేను ఈ వీడియోని 7 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ పార్ట్ లో కాలేజ్ సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్, సెకండ్ పార్ట్ లో ఫీ స్ట్రక్చర్, అండ్ థర్డ్ పార్ట్ లో అటెండెన్స్, అండ్ ఫోర్త్ పార్ట్ లో కల్చరల్ యాక్టివిటీస్, అండ్ ఫిఫ్త్ పార్ట్ లో ఫ్యాకల్టీ, అండ్ సిక్స్త్ పార్ట్ లో ఫెసిలిటీస్, ఫైనల్ గా సెవెంత్ పార్ట్ లో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ గురించి కవర్ చేస్తా. అనురాగ్ యూనివర్సిటీ గట్కేసర్ దగ్గరలో ఉన్న వెంకటపూర్ అనే విలేజ్ దగ్గర ఉంటుంది. అండ్ మా కాలేజ్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. NIRF ర్యాంకింగ్ వచ్చేసి ఫార్మసీ వాళ్ళకి 72 ఉంది, అండ్ బీటెక్ వాళ్ళకి అయితే 101 to 150 మధ్యలో ఉంటుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. మా కాలేజ్లో కోర్సెస్ వచ్చేసి బీటెక్, BBA, BSc కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. బీటెక్లో అయితే CSC, AIML, IT, DS, EC, CS, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ECE బ్రాంచెస్ ఉన్నాయి. బైపీసీ వాళ్ళకైతే B ఫార్మసీ, ఫార్మడీ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఫీ స్ట్రక్చర్, మేనేజ్మెంట్ కోటా అయితే బీటెక్ వాళ్ళకి అప్రాక్సిమేట్గా 3 lakhs ఉంటుంది పర్ ఇయర్. అండ్ ఒకవేళ ఎంసెట్లో సీట్ వస్తే 1,35,000 ఫీజు ఉంటుంది. అందులో 35,000 స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ ఎంసెట్ రాకపోతే అనురాగ్ సెట్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. అందులో మంచి మార్క్స్ వస్తే ఫీ కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు అటెండెన్స్, కాలేజ్లో అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 75% మ్యాండేటరీగా ఉండాలి. 50% బిలో ఉంటే డిటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. కమింగ్ టు కల్చరల్ యాక్టివిటీస్, మా కాలేజ్లో కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. ట్రెడిషనల్ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా జరుగుతాయి. లైక్ సంక్రాంతి, బతుకమ్మ లాంటి ఫెస్టివల్స్ ట్రెడిషనల్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఫ్లాష్ మోబ్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, సింగింగ్ కాంపిటీషన్స్ లాంటి ఈవెంట్స్ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేస్తారు. ఓవరాల్గా కల్చరల్ యాక్టివిటీస్ గురించి చెప్పాలంటే స్టడీస్తో పాటు ఎంటర్టైన్మెంట్, కల్చరల్ ఎక్స్పోజర్ కూడా చాలా మంచి లెవెల్లో ఉంటుంది. అండ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడాలంటే క్లాసెస్, లైబ్రరీస్ అయితే చాలా బాగుంటాయి. చాలా బుక్స్ అవైలబుల్గా ఉంటాయి లైబ్రరీలో. సైలెంట్ అండ్ పీస్ఫుల్గా చదువుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ ల్యాబ్స్ గురించి చెప్పాలంటే ప్రాక్టికల్కి అవసరమైన అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్లో క్లబ్స్ అయితే చాలా ఉంటాయి. లైక్ IEEE, పైథాన్ క్లబ్, సైబర్ ట్రూపర్స్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ క్లబ్, ఇలాంటి టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాదు, ఇంకా కల్చరల్ క్లబ్స్, స్పోర్ట్స్ క్లబ్స్, ఆర్ట్ క్లబ్స్ లైక్ TEDx అండ్ NCC, NSS లాంటి యూస్ఫుల్ క్లబ్స్ కూడా ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ గురించి చెప్పాలంటే క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్ లాంటి అవుట్డోర్ గేమ్స్ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. అవుట్డోర్ గేమ్స్ మాత్రమే కాదు, ఇండోర్ గేమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ప్రతి ఇయర్ రెగ్యులర్గా డిపార్ట్మెంట్ వైజ్గా గేమ్స్ జరుగుతాయి. అంతేకాదు వేరే కాలేజ్ వాళ్ళతో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి మన కాలేజ్లో. అండ్ కమింగ్ టు ఫ్యాకల్టీ, మా కాలేజ్లో ఫ్యాకల్టీ అయితే చాలా ఎక్స్పీరియన్స్ అండ్ సపోర్టింగ్గా ఉంటారు. చాలామంది ప్రొఫెసర్స్కి ఇండస్ట్రీ మరియు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలా. అండ్ స్టూడెంట్కి అకాడమిక్తో పాటు ప్రాజెక్ట్స్ మరియు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా గైడెన్స్ చేస్తారు. కమింగ్ టు ప్లేస్మెంట్స్, మా కాలేజ్లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 7 LPA అండ్ 1,500 to 1,600 ఆఫర్స్ వచ్చాయి. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 53 lakhs per annum, లేటెస్ట్గా 2026లో వచ్చింది. అండ్ టాప్ రిక్రూటర్స్ లైక్ అమెజాన్, TCS, IBM, JP Morgan, కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు విజిట్ అవుతాయి. అండ్ నాట్ ఓన్లీ దిస్, 150+ కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడానికి వస్తాయి మా కాలేజ్కి. ఒకవేళ 4 yearsకి ప్లేస్మెంట్స్కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకుంటే ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంటాయి. ఇదంతా ఓకే. అసలు కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా అని అడిగితే, ఒకవేళ నీది ఎంసెట్ సీట్ అయితే కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇది ఒకవేళ మేనేజ్మెంట్ అయితే వేరే కాలేజెస్తో కూడా కంపేర్ చేసుకొని జాయిన్ అవ్వండి. అండ్ మీకు కాలేజ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అనురాగ్ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.